కవిత గారు ఏదైనా విషయం తీసుకుంటే అది సాల్వ్ అయిందాక కొట్లాడుతున్నది. ఎగ్జాంపుల్ నిన్న వెలుగుమట్ల బాధితులకి 600 కుటుంబాలంటే రాష్ట్రంలో దేశంలో ఇలాంటి చర్య ఎప్పుడు చేయలేదు. నడి రోడ్డు మీద తీసుకొచ్చిర్రు. ఏదైనా సరే వాళ్ళకి నివాసం ఉన్నప్పుడు నీకు ఆ ఇల్లు తీయాలని చెప్పి మీ కలెక్టర్లు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి అనుకున్నప్పుడు వాళ్ళకి నీకు దమ్ము ఉంటే నువ్వు ఇందిరమ్మ ఇల్లులు ఖమ్మంలో ఎన్ని కట్టినావు అన్ని చేసేది ఉండే పోయి ఫస్ట్ వాళ్ళకి. నీకు రండ బతుకు నీ బతుకు ఆ రోడ్డు మీద తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలు స్కూల్ కోతలేరు, ఆడపిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోతలేరు, ప్రెగ్నెంట్ ఉన్నాం మనకి ఏడుకో ఎంత ఇబ్బంది అవుతుంది. కానీ రాబోయే తరానికి కూడా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. రాష్ట్రంలో ఇంకొకసారి జీవితాంతం కాంగ్రెస్ పార్టీ రాదు. పేదలకు మాత్రమే అన్యాయం చేస్తుంది, పెద్దలకు మాత్రం న్యాయం చేసుకుంటా మూసి పక్కన 100 కోట్లు కమిషన్ తీసుకుంటా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో విల్లాలు 50 కోట్లు 100 కోట్లు తీసుకొని ఢిల్లీకి పంపిస్తున్నావు బిడ్డ. నువ్వు ఏదో ఒక రోజు ప్రజలందరూ నిన్ను తొక్కే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. కవిత గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క ప్రాబ్లం అక్కకి స్పష్టంగా అవగాహన ఉంది. ఇప్పుడు వెలుగుమట్ల బాధితులే కాదు, మా విద్యార్థులే కాదు, మా నిరుద్యోగులు కాదు, రైతులు కాదు, ప్రతి ఒక్క విషయం కవిత గారికి స్పష్టమైన అవగాహన ఉంది. ప్రతి ఒక్కరికి కవిత గారు మేము రాబోయే రోజుల్లో పార్టీ పెట్టబోతున్నాము. మేము అందరికన్నా మాకు స్పేస్ ఉంది, మేము ప్రజల సమస్యలు కొట్లాడుతున్నాము. 100% మేము రాబోయే రోజుల్లో కవిత గారు పార్టీ నిర్వహించినాక 100 మంది ఎమ్మెల్యేలని చేసి ఈ రాజకీయ పార్టీ నిర్వహించి సీఎం అయ్యాక ఇలాంటివి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టమని చెప్పి చెప్తున్నాం. దీక్ష ఆ బాధ్యులకు న్యాయం చేసే వరకల్లా దొంగన కొడుకులు ఈ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు పోలీస్ రాజ్యం నడిపిస్తున్నారు తప్ప వానికి చేతనైతే అడ్మినిస్ట్రేషన్ నడిపేందుకే కనీసం అవగాహన లేకుండా నడిపిస్తుండు. వానికి పైసలు రావాలి, ఢిల్లీకి పంపించాలి తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు నువ్వు ఎన్ని ఇల్లులు కట్టించినావు ఇప్పటిదాకా చెప్తలేవు. ఎన్ని ఇల్లులు కట్టినవో ఒకరికి ఎంతమందికి ఇచ్చినావో చెప్పవు, కానీ ఉన్న ఇల్లులు మాత్రం కూర్చొనికి వచ్చినావు బిడ్డ. నువ్వు ఇప్పటి వరకు నువ్వు ఎంఆర్ఓ ఆఫీసులు కట్టినావా, విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చినావా, రైతులకు రుణమాఫీ మొత్తం చేసినావా, నువ్వు రైతు బంధు ఏమన్నా ఇచ్చినావా? పైసలన్నీ ఏడుకోతున్నాయి, ఢిల్లీకి పంపిస్తున్నావు, మీ ఇంట్లో పెట్టుకుంటున్నావు, మీ అన్నదమ్ములు బాగుపడుతారు బిడ్డ. గుర్తుపెట్టుకో, రాష్ట్రంలో ప్రజలు తెలివి తక్కువలు కాదు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. మిమ్మల్ని తొక్కితే పాతంలో ఒకటి పోతారు బిడ్డ. రాష్ట్రంలో నీ వల్ల కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆగమైపోతుంది 100 సంవత్సరాల దాకా 100%. వరే అని చెప్తున్నా వానికి అవగాహన లేదు. కేరళకు పంపించమని రాహుల్ గాంధీ చెప్తే పంపిస్తాడు. మనం పట్టినం ఖర్చులు మనం పేద విద్యార్థులు మనం కుటుంబాలన్నీ కలిసి మనం ట్యాక్స్ కడితే మన ట్యాక్స్ తీసుకొని వేరే రాష్ట్రాలకు ఇస్తున్నాం. ఫస్ట్ మన రాష్ట్రంలో మన చదువుకున్న పిల్లలకి విద్యార్థులకి స్కాలర్షిప్లు చేతన అయితే లేదు. విద్యార్థులు స్కాలర్షిప్లు లేక డిగ్రీ అయిపోయి బీటెక్ అయిపోయి జాబ్లోకి పోదామంటే సర్టిఫికేట్లు లేకపోతే నువ్వు ఫస్ట్ ₹1,00,000 కట్టు, నీ 4 సంవత్సరాలు నాకు స్కాలర్షిప్ రాలి, 1,00,000 నువ్వు కట్టినాక ఆ 1,00,000 గవర్నమెంట్ వాళ్ళు వచ్చినాక నీకు ఇస్తా అంటే వాడు పరిస్థితి బాగాలేకనే గవర్నమెంట్ ఫీజు రిమెంబర్ ఇస్తుంది. ఇంకేడికి వెళ్ళి వాడు పైసలు కడతాడు? అలాంటి పిల్లలకి ఇల్లులు కట్టి 56 లక్షల మంది తెలంగాణలో ఇల్లులు కావాలని అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఇల్లులు ఇవ్వయి, రైతులు మాఫీ చేస్తున్నావు. మొత్తం చేయి. ఏదైనా విలేజ్ మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పోనీ, అదే మన సొంతం కొడంగల్ అయినా సరే, ఏ కాన్సెన్స్ అయినా పోదాం, 20% 30% కన్నా ఎక్కువ కాలేదు, చేయలేదు. అన్ని అబద్ధాల మాటలు. వీడు పైసలు సంపాదించుకున్న రాహుల్ గాంధీకి వీడు మూట కట్టుకుంటారు. ప్రజలు మొదలు 100% బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వము నిరంకుశ పాలన సాగిస్తున్నదండి. ఈ పాలన అనేది ఎక్కువ రోజులు ఉండదు. ఇంత ఘోరంగా వెలుగుమట్లలో మరి పేదల భూములని భూమి దానం, గత పాలకులు దానం చేసిన భూమి అండి ఇది. ఈ భూమిలో ఇండ్లు కట్టుకొని 50-30 గజాలలో ఇండ్లు కట్టుకొని ఆ పేదలు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉన్నారు. రాత్రికి రాత్రి వాళ్ళు జేసీబీలతోని అంచివేయడం అనేది ఈ తెలంగాణ నిరంకుశ పాలన నడుస్తుందండి తెలంగాణలో. దీనికి వాళ్ళు ఎన్ని రోజుల నుంచో ఇబ్బందులు పడుకుంటూ కవితమ్మ గారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది, ఇలా ఉందని. దానికి ప్రత్యామ్నాయంగా నిన్న కవితమ్మ గారు వెళ్ళేసి వెలుగుమట్లలో కలెక్టర్ గారితో మాట్లాడదామంటే కలెక్టర్ గారు కూడా రాలేదు. మరి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక ఖైదీలాగా ఒక హాల్లో పెట్టేసేయడం అనేది తెలంగాణలో మరి ఎంత మటుకు న్యాయం అని రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా ఆ భూములు వాళ్ళు ఇచ్చిన ఆ భూములు పేదలు, వాళ్ళు మహిళలు, అదేవిధంగా గృహిణీలు
రేవంత్ రెడ్డి గారు తెలియకుండానే మరి అధికారులు అక్కడ ఉన్న లోకల్ అధికారులు లోకల్ లీడర్లు ఏవైతే ఉన్నారో ఈ అణిచివేయడం అనేది ఎంత మటుకు న్యాయం అని ఈ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నానండి. నేను జాగృతి నుండి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఈ దీక్ష ఈరోజు ఆఫీస్లో నిన్న నైట్ అక్కడ చేశారు కదా, మరి ఆఫీస్లో కొనసాగిస్తున్నారు. ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? వెలుగుమట్లలో వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు కట్టించేసి దాకా ఈ దీక్ష అనేది కొనసాగుతూనే ఉంటుందండి. ఈ ప్రభుత్వం అనేది దిగి రావాలి. ఇంతమందిని రోడ్డు మీద పడేయడం అనేది ఇది ఎంత మటుకు న్యాయం అని రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూసుకోవాలండి. ఇది చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దీక్ష చేసిన ఆఫీస్లో కూర్చొని ఏంటి అన్నది ఒక మహిళ దీక్షకి దిగడం మొదటిసారి తెలంగాణ. సో దీనిపైన గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అండి. తెలంగాణ అనేది ఉద్యమం నుండి వచ్చిన తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. తెలంగాణలో జాగృతి తెలంగాణ నుండి వచ్చిన జాగృతి అండి. కవితమ్మ గారు ఇంట్లో కూర్చొని చేస్తున్నది అది ఉత్త ట్రాష్ అండి. అది ఆమె కవితమ్మ గారు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మాట్లాడుతున్నదండి. మరి నిన్న నిరాహార దీక్ష చేసి మరి ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా మరి వాళ్ళతోని నెట్టివేయడం అనేది ఈడ్చిపడేయడం అనేది ఎంత మటుకు న్యాయం అనేది ఒకసారి రేవంత్ రెడ్డి గారు పరిశీలించుకోవాలండి. రేవంత్ రెడ్డి గారు ఎంత మటుకైతే ఈ కనబడకుండా మీరు ఏదైతే నిరంకుశ పాలన సాగిస్తున్నారో ఈ తెలంగాణ రాష్ట్రానికి అది ఒకసారి పరిశీలించుకొని మీరు ఈ సమస్యను పరిష్కరించి మీరు ఎప్పటిదాకైతే ఆ భూములు పేదవాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇండ్లు కట్టిస్తారో అప్పటిదాకా అనేది ఈ పోరాటము జాగృతి నుండి సాగుతూనే ఉంటుందండి. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. నిన్న ఏదైతే వెలుగుమట్ల గ్రామంలో మేము వెళ్ళామో అక్కడ ఏదైతే ప్రజలు 600 పైన కుటుంబాలు ఏదైతే ఉన్నారో ఆ కుటుంబాలకు దౌర్జన్యం చేసి అక్రమంగా వాళ్ళని తీసి బయటేసిన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చు వాళ్ళకి ఏదైతే ఎట్లాగైతే బయటేసిరో యాస్టీస్ వాళ్ళకి ఇండ్లు కట్టించేయాలి, ఆల్టర్నేట్గా వాళ్ళకి వేరే వసతి కల్పించాలని ఒక ఆలోచనతో కలెక్టర్ గారిని అడగడానికి కానీ మేము అక్కడ ధర్నా వేయడం జరిగింది. ధర్నా 5 గంటలు ఎర్రటెండలో ఉండి ప్రజలు మాకు అందరూ ఆ కుటుంబ సభ్యులతో అందరూ కూడా మా జాగృతి అధ్యక్షురాలు విశారదన్ అన్న గారు ఆ ప్రజలతో కలిపి అక్కడ చౌరస్తాలో ఉంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు పెట్టరు, అడిగేటోళ్ళని అడగనిరు అన్నట్టుగా మేము పోరాటం చేయడానికి పోతే వాళ్ళని అడగడానికి పోతే దౌర్జన్యంగా అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకుపోయి సాయంత్రం దాకా కూర్చోబెట్టి విడిచిపెట్టారు. అయితే కవితక్క గారు అంతకుముందు అందరిలాగా నేను వచ్చిపోయే మనిషిని కాదు, మీకు ఏదైతే ఆపద ఉందో మీకు ఏదైతే ఇబ్బంది జరిగిందో ఈ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించేదాకా ఇక్కడి నుంచి కదిలేదు లేదా పరిష్కారం అయిన తర్వాత దేని నుంచి పోతా అని చెప్పి హామీ ఇచ్చిన దాని ప్రకారం అందులో భాగంగా మళ్ళీ పోయి రాత్రి అక్కడనే కూర్చోడం జరిగింది. కూర్చొని నిరాహార దీక్ష మొదలై అక్కడనే ఉంటే వాళ్ళు దౌర్జన్యంగా పొద్దున్నే 600 మంది పోలీసులు పైగా వచ్చి అక్రమ అరెస్ట్ తీసుకొచ్చి మమ్మల్ని నీరుకొచ్చి హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. అయినా కానీ ఇంకా తగ్గేది లేదు, ఇక్కడైనా దీక్ష కొనసాగిస్తాము. పేద ప్రజలకి అయితే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి మీరు మోసం చేశారో ఆ మోసాన్ని పూడ్చాలి, వెంబడే వాళ్ళకు ఇండ్లు అక్రమంగా బయటికి వేసినటువంటి ఇండ్లకి వేసినటువంటి ప్రజలకు మళ్ళీ ఇండ్లు కట్టించాలని చెప్పి ఇక్కడ నిరాహార దీక్ష మొదలు పెట్టి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి పొద్దు నుంచి కంటిన్యూ ఉంటే మళ్ళీ వందలాది మంది పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ప్రభుత్వం? ప్రజల ప్రభుత్వం, ప్రజల ఇండ్లు కూల్చే ప్రభుత్వమా? ఇప్పటి వారికి ఒక ఇటుక పెట్టి కట్టిన పాపాన ఓలేలు మొత్తం ఎంతసేపు హైడ్రా అనడము ఇట్లా పేద ప్రజల రక్తం పీల్చుకొని తింటే ఎక్కడికక్కడ పేదల ప్రజలని దౌర్జన్యం చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితి గవర్నమెంట్ చేస్తుంది. అంటే ప్రభుత్వం అదే చెప్తున్నా అండి, ఎంతసేపు వీళ్ళు ఈ సీఎం ముఖ్యమంత్రి ఎందుకైందంటే వాళ్ళ సొంత కుటుంబం ఆయన కోసం, వాళ్ళ మంత్రులు వాళ్ళ క్యాడర్ కోసమే. మళ్ళీ నెక్స్ట్ అయితేనో గానో అనే ఆలోచన కూడా ఆయనకు ఉంది. అందుకని 3 సంవత్సరాలు కూడా నేను ఎవరి కోసం పట్టించుకోను, కేవలం నా కుటుంబం నేనే చేసుకోవాలి, నేనే కమిషన్ తినే ఆలోచనతో ఉండి కేవలం ఈ పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ అక్కడ వందలాది కోట్ల కమిషన్లు వస్తున్నాయి కాబట్టి ఈ నిర్దాక్షిణ్యం చేసి దౌర్జన్యం చేసి వాళ్ళ 600 మంది కుటుంబాలను బయటేసి ఈరోజు రోడ్డు పాలైన ఒక మానవత్వం ఉన్న మనిషి ఎవడైనా కానీ ఉన్న పరంగా బయటకేసి ఎట్లా పోతారు బయటకు అనే ఆలోచన రాదా? ఒక సీఎం అనే వ్యక్తి అందరికీ ఒక తండ్రి లాంటి వాడు. చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు 10th ఎగ్జామ్స్ రాసి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఎగ్జామ్స్ రాస్తారు, వాళ్ళు ఎట్లా తింటారు, ఎట్లా ఉంటారు అనే ఆలోచన లేదా? ఆ మాత్రం అంటే కనీసం వాళ్ళని పట్టించుకోకుండా మానవత్వం ఉన్న
ఆలోచన లేకుండా దౌర్జన్యం చేశారని తీసి బయట వేసిర్రు. కనీసం వాళ్ళకి ఫుడ్ కూడా పెడతారు. నిన్న మేము పోయి నైట్ అక్కడ ఉంటే చూస్తున్నాం దోమలు, ఎన్ని దోమలు, ఎంత ఘోరం వాళ్ళ పరిస్థితి. ఒక్కొక్కరికి ర్యాషెస్ అయ్యి ఆ దోమలకు 4-5 రోజులు ఇన్ఫెక్షన్లు అయ్యి ఘోరాది ఘోరం. కనీసం డాక్టర్ని, బేసిక్ ఒక డాక్టర్ని కూడా పెట్టలేదు, మెడిసిన్ లేదు, వాటర్ లేవు అక్కడ. బాగా ఆడపిల్లలు పోనీకి బాత్రూమ్స్ కూడా కరెక్ట్గా లేవు అక్కడ. అంటే అట్లాంటి పరిస్థితి గవర్నమెంట్ ఉందంటే ఈ పేదల ప్రభుత్వం, గొప్పలకు హెల్ప్ చేసే ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. అందుకని ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలకే ఆలోచన చేసి రానున్న రోజుల్లో మళ్ళీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని దరిదాపున కూడా ఓటు అడగడానికి కూడా రాకుండా చేయాలని చెప్పి ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఈ దీక్ష ఎంతవరకు కొనసాగుతుంది? వాళ్ళకి న్యాయం జరిగేదాకా బరాబర్ దీక్ష ఆగదు. వాళ్ళకు మళ్ళీ యాజిటీస్గా వాళ్ళు ఇల్లు కట్టించాలి. ఇల్లు కట్టించి వాళ్ళు ఎట్లాగైతే మొదట సంతోషంగా ఉన్నారో అట్లా సంతోషంగా ఉండే వారికి అప్పుడు మేము దీక్షలు విరమించుకుంటాం. అప్పటిదాకా ఈ పోరాటం ఆగదు. జై తెలంగాణ.